డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత గిరిజన బిడ్డల జీవితాల్లో వెలుగును నింపాలి, వారిని ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం తీసుకురావాలి వారిలో అని చెప్పి రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఈరోజు ఆ రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ నెల్లూరు నగరంలో గిరిజనులకు కేటాయించినటువంటి నెల్లూరు నగర మేయర్ స్థానాన్ని గిరిజనులకు దక్కకుండా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పెద్దలు, గద్దలు ఎవరైతే ఉన్నారో వారు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భానికి వ్యతిరేకంగా వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 16 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం కలెక్టర్ కార్యాలయం సాక్షిగా. అయితే ఇంతవరకు జిల్లా మ్యాజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు స్పందించలేదు. కలెక్టర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి దాకా అందరికీ లేఖలు రాయడం జరిగింది. ఎన్నికల కమిషన్ ని స్వయంగా కలవడం జరిగింది. ఎన్నికల కమిషన్ ముందు నిరసన తెలియజేయడం జరిగింది. అయినా ఎన్నికల కమిషన్ స్పందించడం లేదు. నీలం సాహ్ని గారిని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అమ్మా, మీరు ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి, మీ వృత్తి రీత్యా చివరి దశలో ఉన్నారు. బహుశా మార్చిలో మీ పదవీ కాలం పూర్తి అవుతోంది. ఈ సందర్భంలో గిరిజన బిడ్డల ఉసురు పోసుకోవడం అవసరమా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మా ప్రాణాలకు ఎటువంటి హాని, మా గిరిజన బిడ్డల ప్రాణాలకు ఎటువంటి హాని కలిగినా అందుకు పూర్తి బాధ్యత నీలం సాహ్ని గారిదే అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజనుల హక్కులను కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.